శ్రీ 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 చంద్రశేఖరదత్త గురుదేవ శరణం మమ. సిద్ధ గురుదేవులకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. వెన్నుపూసలో దాగిన అమ్మవారి శక్తి, కుండలినీ తత్వం యొక్క అంతర్మర్మం. మనుష్య శరీరమనేది అనేక గ్రంథాల్లో ఒక అడుగు పెట్టలేని జగద్గురుతనంతో విశదీకరించబడింది. ఋషులు, యోగులు, సిద్ధులు ఈ శరీరాన్ని భౌతిక యంత్రంలా కాకుండా దివ్య తంత్రయంత్రంగా చూశారు. ఈ తంత్రయంత్రంలో అత్యంత గుఢం వెన్నుపూసలో దాగి ఉన్న అమ్మవారి కుండలినీ శక్తి. ఈ శక్తి మానవుని జీవితానికి మూలం, చైతన్యానికి మూలం, ఆత్మానుభవానికి మూలం. వెన్నుపూస అడుగుభాగం వద్ద ఉన్న మూలాధార చక్రంలో అమ్మవారి శక్తి మడిచివేసిన పాములా విశ్రాంతి తీసుకుంటుందని వర్ణన. అది నిద్రించడం బలహీనత కాదు, అది శక్తి, ఆత్మనిగ్రహ స్థితి. జీవుడు సిద్ధమైనప్పుడే ఆమె ఆత్మిక యాత్ర ప్రారంభించబడుతుంది. అగ్ని, ఆకలి. కుండలిని మేల్కొన్నప్పుడు శక్తి సుషుమ్న నాడి ద్వారా పైకి చేరుతుంది. ప్రతి చక్రం దాటినప్పుడు ఒక మాయాపొర తొలగుతుంది. ఇది శారీరక మార్పు కాదు, ఇది ఆత్మలోపల జరిగే విప్లవం. అహంకారం విచ్ఛిన్నమవుతుంది. శాంతమవుతాయి. చైతన్యం అన్నిటినీ గ్రహించగల స్థితికి వెళ్ళుతుంది. ఓం శాంతి పరమాశాంతి. భయాలు కరుగుతాయి. వెన్నుపూస శరీర నిర్మాణానికి స్తంభం, అలాగే సుషుమ్న నాడి చైతన్యానికి స్తంభం. తంత్రం దీనిని శక్తి ప్రవాహం అంటుంది. ఇవి రెండూ వేరు కాదు. ఈ నాడి ద్వారా ప్రవహించే శక్తిని శాస్త్రాలు ప్రాణశక్తి అని పిలుస్తాయి. కుండలిని మేల్కొన్నప్పుడు జీవితం సాధారణత నుండి జ్ఞానత వైపు మారుతుంది. ఆలోచనలో స్పష్టత, మాటలో శాంతి, కళ్ళలో అంతరజ్యోతిష్మత్త. ఇది గురు అనుగ్రహం లేక జరగదు, నియమశీలత లేక జరగదు. నాడకలో నిశ్చలత్వం, లోపల నిరంతర మనస్సు శుద్ధి, సాధన స్థిరత్వం లేక జరగదు. కొందరికి శక్తి రౌద్రం అనిపించొచ్చు, కానీ అది కరుణా అగ్ని ప్రమేయం మాత్రమే. కుండలినీ జాగరణ అనేది మానవుడి అంతిమ సత్యాన్వేషణకు మొదటి మెట్టు.